హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రపాల్. ఈరోజు నేను మీకు ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు మంత్లో ఏం జరుగుతుందో చూస్తాం. ధనుస్సు రాశి అగ్నితత్వపు రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు మంచి నాలెడ్జబుల్ పర్సన్స్, అన్నిట్లో కమాండింగ్ నేచర్ ఉంటుంది అండ్ అందరినీ బాగా జోవియల్గా నవ్విస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. ఏ పరిస్థితులైనా ధైర్యంగా ఫేస్ చేసే ధైర్యం ఉంది. ధనుసు రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్స్ హెల్త్, వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. మీ హెల్త్ చాలా బాగుంటుంది. మీ వర్క్ మీరు బాగా చేసుకుంటున్నారు. హెల్త్ బాగుంటేనే కదా వర్క్ చేసుకుంటారు. మీ ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. మీ బ్రదర్ అండ్ సిస్టర్కి వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. ఎవరైనా న్యూ పర్సన్ వాళ్ళ లైఫ్లో రావచ్చు. అండ్ మీ మదర్స్ హెల్త్ చాలా బాగుంది. అండ్ మీ కిడ్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మిమ్మల్ని చూసేదానికి రావచ్చు, లేదా మీ దగ్గర ఉంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. జాబ్ వచ్చో ట్రాన్స్ఫర్ అయ్యో వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అండ్ డే టు డే లైఫ్లో మీరు చాలా ట్రావెల్ చేయబోతూ ఉన్నారు ఈ మంత్లో. డే టు డే లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఆర్గ్యుమెంట్ రాబోతుంది ఈ మంత్లో. మీ మదర్ ఇన్ లా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని రీచ్ అవుతారు. మీ ఫాదర్ హెల్త్ చాలా బాగుంటుంది. మీరు వాళ్ళ అడ్వైస్ తీసుకుంటారు. మీ వర్క్ ప్లేస్లో ఆర్గ్యుమెంట్ వస్తుంది, మాట పెరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ మనసన్నా బాధపడచ్చు, లేదా మీ వల్ల వేరే వాళ్ళ మనసన్నా బాధపడచ్చు. మీకు వచ్చే లాభాలు వస్తాయి, బాగానే లాభాలు వస్తాయి. దాన్ని మీరు ఫారెన్ వెళ్ళాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు. ఫారెన్ వెళ్ళేదానికి ఖర్చు పెడతారు, లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి. నేను చెప్పాను కదా ఇక్కడ ట్రావెల్ చేస్తారు ఎక్కువని. మీరు వేరే ప్లేసెస్ చూసేదానికి ఆ మనీని ఖర్చు పెడతారు, ట్రావెల్కి ఖర్చు పెడతారు మీరు ధనుసు రాశి వాళ్ళు. ఓకే, మీకు హెల్త్ చాలా బాగుంది. మీ ఇంట్లో పరిస్థితులు చాలా బాగున్నాయి. మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు. మీ మదర్ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది. మీకు కిడ్స్ ఉంటే వాళ్ళు ఎక్కడైనా మంచి కాలేజ్లో సీట్ వచ్చి వెళ్ళిపోవడము, లేకపోతే వేరే ప్లేస్లో ఉండే వాళ్ళు మీ దగ్గరికి రావడమో జరుగుతుంది. డే టు డే లైఫ్లో మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారు. మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది, మీ మనసు బాధపడుతుంది. మీ మదర్ ఇలా మిమ్మల్ని చూసేదానికి వస్తారు అండ్ మీ ఫాదర్ అడ్వైస్ మీరు తీసుకుంటారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది. అందరితో ఒంటరి పోరాటం చేస్తారు. మీరు అనుకున్న లాభాలు వస్తాయి. మీరు ఫారెన్ వెళ్ళేదానికి ఖర్చు పెట్టాలి, లేదా ఏదైనా ట్రావెల్కి మీరు ఖర్చు పెడతారు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉంటుంది. ఫస్ట్ 10 days హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. సెకండ్ 10 days వరల్డ్ కార్డ్ వచ్చింది, న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో. థర్డ్ 10 daysలో టవర్ కార్డ్, సడన్ చేంజ్ రాబోతుంది మీ లైఫ్లో. ఓకే, అండ్ ఇప్పుడు మైనర్ అకానా వేస్తాం. ధనుస్సు రాశి వాళ్ళకి మీరు డే డ్రీమింగ్లో ఉన్నారు. ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీ వెనకాల ఎవరో రహస్యంగా మీకు తెలియకుండా ఏదో పనులు చేస్తూ ఉన్నారు. ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు మీ వెనకాల. ఓకే, కొంచెం కేర్ఫుల్గా అవేర్గా ఉండండి. మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక అవేర్గా ఉండండి. సెకండ్ 10 daysలో మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది. మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండొచ్చు. ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియదు. మీరు కొంచెం ఎమోషనల్ అప్సెట్ అవుతారు మీరు. థర్డ్ 10 daysలో పరిస్థితులు తారుమారు అవుతాయి. సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. మీకెవరో నమ్మకద్రోహం చేసినట్లుగా బాధపడతారు. అండ్ మీ డీపర్ ఎమోషన్స్ మీరు ఎవరికన్నా చెప్పొచ్చు, లేదా ఎవరన్నా మీకు ప్రపోజ్ చేయొచ్చు. అది ధనుసు రాశి వాళ్ళకి ఆగస్టు మంత్లో జరగబోతూ ఉంది. ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో ధనుసు రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఏదో ఒక విషయంగా మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది అండ్ యాంగ్జైటీ ఉంటున్నారు.
ఏంజిల్ ఆఫ్ లవ్. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు, ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. ఇక్కడ హార్ట్ బ్రేక్ వచ్చిందంటే మీరే ఎవరికో ప్రపోజ్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అందుకే మీకు హార్ట్ బ్రేక్ రావచ్చు. ఓకే, ఏంజల్స్ మెసేజ్ ఫర్ సజిటేరియస్. లెట్ గో. మీకు అనవసరమైన లెట్ గో చేసేయండి. పీస్ఫుల్ మైండ్తో ఉండండి, కామ్ మైండ్తో ఉండండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. పర్వాలే కదా, హార్ట్ బ్రేక్ అయినా కూడా మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నారని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే 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 ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ సజిటేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళ లైఫ్లో ఫస్ట్ 10 డేస్లో ఎవరో నమ్మకద్రోహం చేయబోతున్నారు. అందుకే వాళ్ళు చాలా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. థర్డ్ 10 డేస్లో సడన్ చేంజ్ అనేది రాబోతుంది. మీ డీపర్ ఎమోషన్స్ని మీరు ఎవరితోనో షేర్ చేసుకుంటారు, లేదా ఇంకెవరన్నా వాళ్ళ డీపర్ ఎమోషన్స్ మీకు షేర్ చేస్తారు. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అందువల్ల మీ మనసు బాధపడచ్చు. కానీ ఏంజల్స్ వచ్చి మీకు అనవసరమైన లెట్ గో చేసేయండి, అప్పుడే మీరు కోరుకున్న పార్ట్నర్తో, మిమ్మల్ని కోరుకునే పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు అని ఏంజల్స్ మెసేజ్ ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ సజిటేరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.